క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ఈ దినపు దైవ దీవెనలు కలుగునుగాక. ఈ సందేశానికి పెట్టబడిన అంశం జన్మతః మరణం. కిరణ్ పాల్ గారు ఏంటండి కొత్త టైటిల్స్ పెడుతున్నారు? జన్మతః పాపం అన్నారు కొందరు, జన్మ పాపం అన్నారు కొందరు, మూల పాపం అన్నారు మరికొందరు, మీరేమో స్వభావ పాపం అని తర్కం కూడా చేశారు. ఇటీవలి కాలంలో జన్మతః శాపం అనే పేరు పెట్టారు. మరలా ఇప్పుడు జన్మతః మరణం అంటున్నారు. అంటే నేను అంటాను, మీరు ఎవరేం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇలా టైటిల్స్ మారినంత మాత్రాన ఉద్దేశం మారిందని కాదు. జన్మ పాపము, మూల పాపము, స్వభావ పాపము అనేటువంటి ఈ అత్యంత ప్రాముఖ్యమైన పదాల ఆంతర్యం ఏమిటో చెప్పడానికి, దానికి సంబంధించిన బలీయమైన ప్రతి కోణాన్ని నేను మీ ముందు చర్చిస్తాను. ఈ విధంగా సందేశ రూపంలో ముద్రిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈ దినపు అంశం పేరేమిటి? జన్మతః మరణం. అసలు మరణం అంటే ఏమిటి? మరణం ఎప్పుడు వచ్చింది? మరణం కలగడం వల్ల లాభమా నష్టమా? మరణాన్ని దేవుడే పెట్టాడా? మరణం మోసే వరకు ఏలేను అంటే అర్థం ఏమిటి? తర్వాత జనాలను ఏలలేదని అర్థమా? ఇలాంటి ప్రశ్నలకు మనం స్పష్టమైన జవాబును వెతుక్కోవాలి. మొదట మరణం ఎలా వచ్చిందో మనం రెఫరెన్స్లోకి వెళ్దాం. రండి, మనమందరం కూడా రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఈ వచనాన్ని కొంచెం దృష్టి ఉంచండి. మరణం అందరికీ సంప్రాప్తం అవ్వడానికి కారకులు ఎంతమంది అంట? ఒక్క మనుషుడే. నేనంటాను, ఒక్క మనుషుడు పాపము చేస్తే అందరికీ మరణం ఎందుకు వచ్చింది? ఈ సహోదరుల ఆలోచన ఏమిటంటే, వీరి భావన ఏమిటంటే, లేదు దేవుడు ఒక మనిషిని పుట్టించినప్పుడే తన మరణ దినాన్ని కూడా నిర్ణయించేస్తాడు. అవును, వాస్తవమే. అలాగే ఆదామును సృష్టించినప్పుడే ఆదాము మరణ దినాన్ని కూడా దేవుడు నిర్ణయించాడు అని అంటారు సహోదరులు. అది మాత్రం తప్పు. ఇక్కడే మీకు ఒక విషయం అర్థమయ్యేటట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాల మధ్యలో ఉన్నటువంటి దేవుని సంకల్పాన్ని చాలా మంది అపార్థం చేసుకున్నారు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేని చేతనంట? ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. ఇప్పుడు మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తుకు ముందే. అప్పుడు మరణం కూడా మనకు సంప్రాప్తం అవ్వాలని ఎప్పుడు దేవుడు నిర్ణయించాడంటే జగత్తుకు ముందే అంటారు అన్నదమ్ములు. అయితే దేవుని సంకల్పం అంటే ఏంటో ఇప్పటికీ చాలామందికి తెలియలేదని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, వినండి. దేవుడు సంకల్పించింది వేరు, దేవుడు భవిష్యత్తులో ఇలా జరుగుతుంది అని నిర్ణయించి రాయించింది వేరు. ఇప్పుడు అపార్థం ఏం చేసుకున్నారంటే, దేవుడే కదా ఇది రాయించుకున్నాడు కాబట్టి ఇది కూడా దేవుడు ముందే నిర్ణయించాడు అనుకుంటున్నారు. ఇక్కడే నేను మీకు స్పష్టత ఇస్తున్నాను. ఓ తల్లి తన బిడ్డను కన్నప్పుడు వీడు తప్పక చస్తాడు అని కంటదా? పోని చావాలి అని నిర్ణయించుకొని కంటదా? కానీ తల్లికి తెలుసు ఏమని, అందరూ ఏదో ఒక రోజు, పుట్టేవాడు కూడా ఏదో ఒక రోజు. కానీ కనేటప్పుడు ఆ ఉద్దేశం ఉంటుందా? దేవుడు నిన్ను పుట్టించినప్పుడే మరణాన్ని నిర్ణయించాడా? దేవుని సంకల్పంలో ఆదాము మరణించడం ఇష్టం లేదు, మరణించాలని ఆయన బిడ్డల్ని కనలేదు. కానీ మరణిస్తారు అని తెలిసే దేవుడు కన్నాడు. ఇది ఒక్కటి అర్థమైతే జన్మతః మరణం బాగా అర్థమైపోతుంది. మనుషుని దినములు నియమించడం అనేది భవిష్యత్తును చూసిన దేవుని లేఖనం.
కానీ మనుషుడు నిత్యం బ్రతకాలన్నది దేవుని దయాపూర్వక సంకల్పం. కాబట్టి భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఎరిగిన దేవుడు రాయించుకున్న లేఖనములు వేరు, ఇలాగే జరగాలని దేవుడు రాయించుకున్న లేఖనములు వేరు. అందుకు నేను ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తున్నాను. ఏమిటంటే అందరూ రక్షింపబడాలన్నది ఆయన కోరిక, కానీ అందరూ రక్షింపబడరు అన్నది కూడా, అది కూడా రాయించుకున్నాడు ఆయన. అందరినీ ఆయనే కన్నాడు అన్నది ఎంత నిజమో, కొందరు సాతానుకు పుడుతున్నారన్న మాట కూడా అంతే నిజం. మీరు చెప్పండి, మనుషులందరూ దేవుని సంతానమేనా, సాతాను సంతానం కూడానా? అదేంటి, మనుషులందరినీ దేవుడు కనలేదా? నరుని యథార్థవంతునిగా నిర్మించలేదా దేవుడు? నరులందరూ ఆయన సంతానం కాదా? నరుల ఆత్మల్ని సృష్టించగలిగిన వారు ఎవరు? దేవుడే. మరి వీళ్ళు సాతాను సంతానం అన్నది కూడా నిజమా కాదా? అందరినీ నేనే కంటానని దేవుడు ముందుగా నిర్ణయించుకున్నది ఎంత నిజమో, కొందరు నా పిల్లలైనా సరే సాతాను సంతానం అయిపోతారని దేవుడు కూడా ముందే. అయితే అది దేవుడు నిర్ణయించింది కాదు, జరుగుతుంది అని దేవుడు గ్రహించింది. దేవునికి నువ్వు చావడం ఇష్టం లేదు, కానీ చావు నీకు ఉంటుందని మాత్రం భవిష్యత్తులో చూశాడు దేవుడు. అందుకే దేవుడు ముందుగానే కొన్ని నియమములను, కొన్ని దినములను లెక్కించడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆదామును గురించే మాట్లాడదాం మొదట, తర్వాత మనందరి గురించిన మాటలు తీసుకొద్దాం. ఇప్పుడు ఆదాము ప్రస్తావన తీసుకొద్దాం. నియమింపబడిన దినములు అని అన్నారు. చూడండి ఒకసారి మీరందరూ కూడా కీర్తన 139వ కీర్తన 16వ మాట చూడండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. రైట్. ఇప్పుడు నియమింపబడిన దినములు ఉన్నాయి అని అంటున్నాం కాబట్టి ప్రారంభం ఉంది దినానికి, ముగింపు కూడా ఉంటుంది దినానికి. అవునా? దినములు లెక్కించడం ప్రారంభించామంటే ఖచ్చితంగా ఏముంటాయి? ముగింపు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది మనిషి జీవితం కాబట్టి. ఇది లాజిక్గా తీసుకున్నటువంటి పాయింట్ అన్నమాట సహోదరుడు. ఇప్పుడు దీనికి వీరు ఇంకొక మాట ఏమంటారంటే, ఆదాము కూడా సృష్టింపబడ్డ దినం ఒకటి ఉంది. అదే కదా పాయింట్. చూడండి ఒకసారి ఆదికాండము 5వ అధ్యాయం 1వ వచనం. ఆదాము వంశ గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున, దేవుడు ఆదామును సృజించిన అంటే దేవుడు ఆదామును సృజించిన దినం ఒకటి ఉంది. ఇప్పుడు సృజించిన దినం ఉంది అంటే అతడు చనిపోయే దినం కూడా ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఉంటుందనేది ఏ వచనంతో స్థిరపడుతుంది? 139వ కీర్తనలో ఉన్న వచనంతో స్థిరమైపోతుంది చాలా స్పష్టంగా. కాబట్టి దేవుడు మనుషుని సృష్టించడానికి ముందే అతని పుట్టుక దినాన్ని నిర్ణయిస్తాడు, అతని మరణ దినాన్ని కూడా నిర్ణయిస్తాడు. అలాగే ఆదాముకు మరణాన్ని దేవుడు మొదటే ఇచ్చేశాడు, మనందరికి కూడా మొదటే ఇచ్చేశారు అనేది సహోదరుల వాదన. అయితే సహోదరులందరికీ నేను ఒక విన్నపం చేయాలనుకుంటున్నాను. ఏమిటంటే, ప్రతి మానవుని జనన దినాన్ని దేవుడు నిర్ణయిస్తాడు, మరణ దినాన్ని కూడా దేవుడు నిర్ణయిస్తాడు, నిజమే. కానీ అది ఆదాము విషయంలో ముందే జరిగిపోయిందనే ఆలోచన ఉంది చూశారు, అక్కడే కొంత ఆలోచించాలి మనం. ఆదాము విషయములో దినము ప్రారంభమైంది అంటే దినము ముగింపై తీరాలన్నది నియమం కాదు. దేవుడు అలా అనలేదు. ఏమండి మీకు తెలుసా, దినములు ప్రారంభమైతే ముగింపై తీరాలి అనే సూత్రము అన్నిటికీ వర్తించదు. ఒకవేళ అదే సూత్రం నిజమైతే మీరు దయచేసి ఒకసారి కొరంథీ పత్రికలోనికి రండి, 15వ అధ్యాయం 51 చూడండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి వారు చనిపోతారా లేదంటే బ్రతుకుండగానే మార్పు నొంది ఎత్తబడతారా? కదా. ఇప్పుడు నేను అంటాను, వీరి జీవితంలో జన్మదినం ప్రారంభమైంది, మరి మరణదినం ఎందుకు రాయలేదు దేవుడు? దినము ప్రారంభమైతే ముగింపు ఉండి తీరాలన్నది నియమము, దేవుని చిత్తం కాదు అసలు. అదేంటండి, ప్రారంభమైతే ముగింపు ఉండి తీరాలి కదా, అది మన ఆలోచన పరిధిలో ఉన్న విషయం. దేవుని ఆలోచనలో లెక్కలెన్నైనా సరే ఆయన లెక్కించగలడు కాబట్టి ముగింపే ఉండకపోవచ్చు అని ఎక్కడుంది ఆధారం? ప్రకటన గ్రంథంలో ఉంది, 22:2 చూడండి ఒకసారి. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. ఏముండేనంట? జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఎన్ని కాపులు? ఇప్పుడు నెల నెలకు అన్న ప్రస్తావన ఉంది కదండి, అది లెక్కింపా కాదా? లెక్కింపేనా? మరి అంటే అక్కడ కూడా ముగింపు ఉంటుంది అంటారా? కాబట్టి లెక్కించడం ప్రారంభించాడు అంటే ముగింపు ఉండాల్సిందే అనే నియమం ఏమీ లేదు. మానవ జీవితంలో
మరణం అనేది ఎప్పుడైతే ప్రవేశం కలిగిందో అప్పటి నుండి దేవుడు ఏం చేశాడంటే ఇక ముగింపు పలకాలు అనుకున్నాడు. అప్పటి వరకు సృష్టించిన వాడు చనిపోవలసిందే అన్నది దేవుని ఆలోచన కాదు. సృష్టింపబడిన వాడు చావాలి అన్నది సాతాను ఆలోచన. మనము నిత్యము బ్రతకాలనుకున్నాడు దేవుడు. ఇప్పుడు ప్రశ్న, మరి అలాంటైతే ఈ శరీరంతో ఎందుకు నిర్మించుకోవాలి? మనం నిత్యము బ్రతికేటట్లయితే మనల్ని మహిమ శరీరంతో మహిమలోకంలో పెట్టుకోవచ్చు కదా. ఈ లోకంలోనికి ఎందుకు పంపించాడు? దేవుడు మనలను ఈ భూమి మీద సృష్టించుకోవాలని దేవుడు నిర్ణయించుకోలేదు ముందు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, మనల్ని ఎందుకు దేవుడు సృష్టించాడండి? బాబు, నేను నిన్ను సృష్టించి తిని, నీకు మరణం కూడా బహుమతిగా ఇచ్చి తిని, నీవు తప్పకుండా చచ్చి నా యొద్దకు రావలేను, నరులారా తిరిగి రండని నేను ముందే పిలిచి తిని, అటు వెళ్ళుము పిక్నిక్ లాగా మరలా వచ్చేయము. అసలు కారణం ఉంటుంది, మానవ జన్మకు కారణం ఉంటుందని నమ్ముతారు సహోదరులు. ఏంటా కారణం? పుట్టుట గిట్టుట కొరకేనా? కాదండి, మరణంలో దేవుని సంకల్పం ఒకటి ఉంది, దాన్ని నెరవేర్చుకొని వెళ్ళాలి. అదే ఏంటా సంకల్పం? దేవుని జ్ఞానం నేర్చుకొని వెళ్ళాలి, దేవుని వాక్యం నేర్చుకొని. నేను అంటాను, ఇదే జ్ఞానం అక్కడ నేర్పడానికి కుదరదా? అక్కడ పెట్టుకొని ఈ జ్ఞానం నేర్పడానికి కొందరు నరకానికి పోవాలా? ఈ జ్ఞానం నేర్చుకొని తీరాలి అని చెప్పి కొందరేమో భ్రష్టులు అవ్వాలా? అక్కడ నేర్పించవచ్చు కదా. ఇది సంకల్పంలో ఒక భాగం మాత్రమే. ఇదే సంకల్పం అనరాదు, ఇది సంకల్పంలో భాగం మాత్రమే. దేవుని జ్ఞానము, దేవుని వాక్యము, దేవుని మనసు ఎరుగుట. కానీ ఇంకొక సంకల్పం ఉన్నది ఏమిటంటే, పాపము, చీకటి, మరణం అనేదే లేని ఒక సామ్రాజ్యాన్ని దేవుడు నిర్మించాలనుకున్నాడు. చీకటి అనేది లేకుండా దేవుడు చేయాలనుకున్నాడు. పాపం అనేది లేకుండా దేవుడు, అలా దాన్ని లేకుండా చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఏదైనా ఒకటి క్షణికమైనది కావాలి దేవునికి. ఇప్పుడు దేవుడు క్షణికమైన దాన్ని చేశాడు అనుకోండి, అన్యాయస్తుడైపోతాడు. అందుకే దేవుడు చేయడమే ఆదామును ఎలా చేశాడు? మహిమతో నిండిన వాడిగా చేశాడు. ఇదే శరీరం అనుకోండి, మహిమతో నిండిన శరీరంగా, మట్టి శరీరమే, కొన్ని సామర్థ్యతలు ఎక్కువగా ఉన్న శరీరం, దేవునితో అటాచ్మెంట్ ఉన్న శరీరం. ఏమండి, యేసు ప్రభు పునరుద్ధానుడై లేచినప్పుడు ఈ శరీరముతోనే లేచెను. అందుకే కదా భోజనం కూడా చేశాను, తోమ వేలు పెట్టి కూడా చూశాను. అయినా సరే అదే శరీరము తలుపులో నుండి వచ్చేసాను, గోడలో నుండి ఇటువైపు నుండి అటువైపు కూడా పోయాను, సడన్గా అంతర్ధానం అయిపోయాను. ముట్టగలిగిన శరీరం. ఒకలైన ఈ శరీరంతో లెగలేదనుకోండి, అది పునరుద్ధానం అవ్వదు. ఆయన మహిమ శరీరంతో లేచని కాదు, ఈ శరీరమే మహిమను ధరించుకున్నది. అలాగే ఆదామును దేవుడు మొదట చేసినప్పుడు మహిమను ధరింపజేసిన శరీరముగానే చేశాడు. ఎలాగైనా తన శరీరాన్ని మార్చుకొనగల సామర్థ్యత కూడా ఉండుండవచ్చు, మాలిక్యులర్ సిస్టమ్ లాగా, అణువుల అమరిక మార్పుతో ఒక దాంట్లో ఇంకొకటి కలిగినట్లుగా. ఎంతో సామర్థ్యుడు ఆదాము, సామాన్యుడేమి కాదు. దేవుడు అలాంటి ఒక శరీర నిర్మాణంతోనే ఆదామును సృష్టించడం జరిగింది. ప్రైజ్ ద లార్డ్. అలా సృష్టించిన దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞను పెట్టాడు. ఇప్పుడు ఆజ్ఞను ఎందుకు పెట్టాడు అంటే, దేవుడు ఒక ప్రణాళికను రచించాడు. ఏమిటంటే ఖచ్చితంగా చీకటిని లేకుండా చేయాలి అనుకున్నాడు, సాతాను లేకుండా చేయాలనుకున్నాడు. ఎందుకంటే అది మొదట అక్కడ ఆది పాపంగా పుట్టింది కనుక దాన్ని మొత్తం రూపుమాపాలనుకున్నాడు. అలా పూర్తిగా రూపుమాపాలి అనుకున్న సమయంలో దేవుని కార్యం ఎలా జరిగిందంటే, దేవుడు ముందుగానే భవిష్యత్ తెలిగిన వాడే న్యాయంగానేమో బ్రతకాలి, వీళ్ళు ఎప్పటికీ శాశ్వతంగా బ్రతకాలని నిర్ణయిస్తూనే అదే టైంలో ఈ చీకటి, ఈ ఉన్నటువంటి పాపం లేకుండా చేయాలని కూడా దేవుడు నిర్ణయించాడు. అందుకే ఆజ్ఞ పెట్టాడు. నేను అంటాను, ఆజ్ఞ పెట్టకపోతే పాపం ఉండేదా? ఆజ్ఞ పెట్టకపోతే పాపం ఉండేది కాదు, పాపం లేకపోతే మరణం ఉండేదే. అంటే ఈ క్షణికమైన శరీరాన్ని దేవుడు నిర్మించడంలో భాగం ఏమిటంటే, వీరు పాపము చేసినాక మరణం వీరిని ఏలుతుంది, అలా వీరు మరణిస్తారు. ఇలాగున మరణాన్ని, శాపాన్ని, పాపాన్ని కూడా పూర్తిగా లేకుండా చేయడానికి ఒకరోజు నేనే వెళ్ళి నా శరీరంలో దాన్ని శాశ్వతంగా ఆ మరణపు మూలన విరిచేస్తాను అని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎలా? ఇందులో చాలా న్యాయం ఉన్నది. ముందే చేయొచ్చు కదా, చిటికేస్తే అవన్నీ తొలగిపోతాయి కదా అంటే అప్పుడు దేవుడు అన్యాయస్తుడైపోతాడు. ఎందుకంటే తనది కాని దాని మీద, తాను చెయ్యని దాని మీద, తనకు అధికారం లేని దాన్ని దేవుడు నాశనం చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆ సాతాను, ఆ చీకటి, ఆ పాపం ఏదైతే ఉందో, ఆది నుండి ఏదైతే కలిగిందో దాన్ని లేకుండా చేయడానికి దేవుడు యుగాంతమును కూడా దేవుడు ముందే నిర్ణయించుకున్నాడు.
అయితే దేవుడు నిర్ణయించడం అంటే ఆయన సంకల్పం లేదు దౌర్భాగ్యం అంతా. ఆయన సంకల్పం లేదు పాపం అంతా, ఆయన సంకల్పం లేదు మనుషులందరూ ఇలా పడడం, నాశనం అయిపోవడం, నరకంలో వెళ్ళడం. దేవుడు అందరినీ కాపాడుకోవాలనుకున్నాడు, అందరినీ ప్రేమించాలనుకున్నాడు, అందరినీ తన దగ్గర పెట్టుకోవాలనుకున్నాడు. కానీ మధ్యలో ఈ పాపం ఏదైతే ఆ దేవునికి అయ్యిందో దాన్ని లేకుండా చెయ్యాలి అంటే ఇది సాధ్యపడదు. ఖచ్చితంగా ఏదో ఒకలాగా క్షణికమైన దాంట్లో దీన్ని బంధించాలి అనుకున్నాడు. అలా అనుకున్న దేవుడు చేసినటువంటి సంకల్పమే భూమి. అందుకే ఈ భూమి శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది ఈ భూమి. ఈ భూమి పైన మన జీవితం కూడా శాశ్వతమైనదేమి. ఆదామున పాపము జరిగిన తర్వాతే మరణం అనేది వచ్చింది, కానీ పాపము లేకముందు మరణం లేదు మానవుడికి. మానవుడు పుట్టాలి, చనిపోవాలని దేవుడు అనుకోలే, కానీ పుడతాడు, చస్తాడని భవిష్యత్తులో దేవుడు చూశాడు. ఓహో, ఇలా ఆజ్ఞలు మీరుతాడనమాట. ఆ తర్వాత మరణం సంభవిస్తుందన్నమాట. అప్పుడు తప్పకుండా తనకు ఒక మరణ దినం ఉంటుంది. అయితే నా పిల్లలు నా అనుమతి లేకుండా చావకూడదని దినములు నిర్ణయించడం ప్రారంభించాడు దేవుడు. ఎందుకంటే పుట్టుక ఆయన ఇచ్చినప్పుడు మన జీవితం ఎవరు ఆ దినంలో ఉంది. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, దినములు లెక్కలు తగ్గించింది ఎవరు? దేవుడే. నేనంటే తగ్గించకుండా శాశ్వత కాలం ఉంచలేడా? ఆయన సాధ్యపడదా? మరి తగ్గించాడంటే ఆయనకి ఏదో ఆలోచన ఉందా కదా? మరణం వచ్చినా సరే మనకు రాకుండా చేయలేడా? చేయగలడు. అయినా సరే వచ్చినట్టు ఎందుకు చేస్తున్నాడు? ఈ శరీరములో దేవునికి ఒక ఆలోచన ఉంది. ఈ శరీరంతోనే పాపాన్ని, శాపాన్ని, చీకటిని లేకుండా చేయాలనుకున్నాడు. మనల్ని పుట్టించినప్పుడే మరణం పుట్టలేదండి. కాబట్టి అర్థమైంది కదా, మనల్ని దేవుడు పుట్టించడంతోనే మరణాన్ని కూడా దేవుడు నిర్ణయించలేదు. దేవుడు భవిష్యత్తును చూశాడు, మనం మరణిస్తామని దేవునికి ముందే తెలుసు కాబట్టి ఆ ప్రస్తావనలు రాశాడు. అయితే ఆదాము విషయములో మరణం ఎప్పుడొచ్చింది? ఇప్పుడు మనందరి విషయంలో ఎలా వచ్చిందంటే ఇక పుట్టుకతోనే మన మరణ దినాన్ని కూడా రాసేస్తున్నాడు దేవుడు. కానీ ఆదాము విషయంలో పుట్టుకతో రాసింది కాదు. ఎప్పుడు రాశాడు? ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే, దేవుడు పుట్టుకతోనే మరణము రాసినట్లయితే అన్యాయస్తుడు అయిపోతాడు. ఇప్పుడు అన్యాయస్తుడు ఎట్లా అవుతాడండి? దేవుడు ఈ శరీరంతో మనల్ని నిర్మించాడు, మన ఆత్మని ఈ శరీరంలో పెట్టాడు. ఈ శరీరం నుంచి విడుదల పొందాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మరణమే గత్యం. మరణం తప్ప వేరే గత్యంతరం లేదు కదా అనేది సహోదరుల ఆలోచన విధానం. కానీ నేను మాట చెప్తున్నాను, లేదు, మరణిస్తేనే మనం దేవుని దగ్గరికి వెళ్తామనే నియమం కూడా లేదు. దేవుని ప్రణాళికలు అది కూడా లేదు. ఎందుకు లేదంటారా? మీరు చెప్పండి. హానోకు మరణించి వెళ్ళాడా, మరణించకుండా వెళ్ళాడా? మరి హానోకును తీసుకెళ్ళిన దేవుడు మనందరినీ తీసుకెళ్ళలేడు అలాగా? రైట్. ఇప్పుడు హానోకు కూడా తన జీవిత కాలంలో ఏమండి ఏ పాపం చేసి ఉండడంటారా? క్రియాపాపం ఏం చేసి ఉండడులేండి, చేశాడనే విషయం అక్కడ రాయబడలేదు. కానీ దేవునితో నడవక ముందు వరకు కూడా ఏమంటే తన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డల్లాగే ఉండుంటాయి కదా. తన నీతి క్రియల్ని బట్టి ఎత్తబడ్డాడా, దేవుని నమ్ముట చేత ఎత్తబడ్డాడా? అది నేను చెప్పేది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే హానోకు కాలానికి అప్పటికే మానవ జాతి విస్తరించింది కాబట్టి, లోకంలో అప్పటికి ఏముంది? పాపం ఉంది కాబట్టి. ఏమండి, పాపం అంటే వ్యభిచారము, దొంగతనం ఇవే పాపము కాదు, మనసులో కలిగేవి కూడా పాపముగానే. దేవుణ్ణి అర్థం చేసుకోకపోవడం కూడా పాపమే, దేవుణ్ణి అనుమానించడం కూడా పాపమే, దేవునికి నచ్చినట్లు ఉండకపోవడం కూడా పాపమే. ఇలాంటివి హానోకు దేవునితో నడవక ముందు రోజుల్లో ఏదో ఒకటి ఆపాదించుకునే అవకాశం ఉండుండవచ్చు. నేను అంటాను, హానోకులాగా మనల్ని దేవుడు చేసుకొని ఎత్తుకొని పోలేడా? రైట్. మరి మరణం చూడకుండానే హానోకు ఎత్తబడ్డాడా లేడా? ప్రతి మానవుని జీవితంలో మరణం ఖచ్చితంగా ఉండాల్సిందేనా? ఇప్పుడు అంటారేమో హానోకు జీవితంలో దేవుడు రాయలేదండి మరణం అని. మళ్ళీ ఇలా అనేవాళ్ళు కొందరైతే, ఇంకొందరు అంటారు దేవుడు మరణించాలని రాశాడు కాబట్టి అతను మరలా వచ్చి మరణిస్తాడంటారు మరలా కొందరు. యెరూషలేములో 2 ప్రవక్తలు అంత్య దినములో ప్రవచిస్తారు. అంత్య అబద్ధ క్రీస్తు వారిద్దరిని ఏం చేస్తాడు? చంపుతాడు. అవును, ఆ ఇద్దరు ఎవరు? హానోకు, మోషే కదా. నేనంటాను, మోషే చనిపోయాడా లేదా? మరి చనిపోయిన వాడు మళ్ళీ వచ్చి చేస్తాడా అక్కడ? నేను మాట చెప్పనా, ఈ చనిపోయి తీరాల్సిందే అన్న మాట నిజమైతే కొరంథీ పత్రిక 15:51-52లో మరణం రుచి చూడకుండానే ఎత్తబడేవారు మరలా వచ్చి చచ్చిపోతారా? ఆలోచన చెయ్యాలి. మీరు చెప్పండి, హానోకు ఎలా ఎత్తబడ్డారు మరణం రుచి చూడకుండా? ఏలియా ఎలా ఎత్తబడ్డాడు మరణం రుచి చూడకుండా?
ఈ శరీరములో నుండి ఆత్మ విడుదల పొందాలంటే మరణం తప్ప వేరే గతి లేదనేది దైవ నియమం కాదు. దేవుడు అలా ఇష్టపడలేదు. ఏమండి, ఆదామవ్వల్ని మొదట సృష్టించుకున్నాడు చూశారండి. ఆ దేహముతో ఆయన భూమి మీద నుంచి ఆయన అవసరమైతే పరదేశికి కూడా తీసుకొని వెళ్ళగలడు, ఇతర ప్రపంచాల్లోకి కూడా తీసుకొని వెళ్ళగలడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఆనాడు ఆదామవ్వల శరీరం అంతటి సహకారంతో అంతటి మహిమతో నింపబడిన శరీరం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు చెప్పండి, మరణం రుచి చూడకుండా ఎత్తబడుతున్నటువంటి 1 కొరింథీ 15:51-52 వచనాల్లో ఉన్నారా లేదా? ఇప్పుడు చెప్పండి, మరణం వస్తేనే మనం దేవుని దగ్గరికి వెళ్తామా, లేదంటే వెళ్ళమా? ఈ బాడీలో నుంచి దేవుని దగ్గరికి వెళ్ళడానికే మరణం వచ్చింది అనడం తప్పు. ఈ శరీరంలోంచి మనం దేవుని చేరడానికే మరణం రాలేదు. మరణం వచ్చింది పాపము చేసినందుకు వచ్చింది. పాపమే లేకపోతే మరణమే లేదు. దేవుడు ఆదామవ్వలు పాపం చేసినప్పుడు ఏదైనా తోట నుండి ఎందుకు తోసేశాడో తెలుసా? వారు చెయ్యి చాపి జీవవృక్ష ఫలములు తిని నిత్యము బ్రతుకుతారేమోనని. అవును, దేవునికి ఎలా బ్రతకడం ఇష్టం లేదు? వారిలో పాపం ఉన్నది, వారు శాపమై ఉన్నారు, అలా వారు బ్రతకడం. ఇప్పుడు అంటారేమో, మరి అంతకుముందు పండు తినలేదు ఎందుకు వాళ్ళు? దేవుడు ఆజ్ఞ పెట్టాడు తినొద్దు అని. ఎందుకని అంటే దేవునికి ముందే తెలుసు వీళ్ళు ఇప్పుడు ఆ పండు తినేసారు అనుకోండి, ఎప్పటికీ బ్రతికే స్థాయి వచ్చేసింది. అప్పుడు పాపం చేసినప్పుడు చేస్తారు మరి వీళ్ళు? అప్పుడు పాపం చేస్తుందా? అప్పుడు శాపం చేస్తుందా? అప్పుడు చీకటి లేకుండా పోతుందా? మరలా నష్టం జరుగుతుంది. అందుకే దేవుడు ఆ పండు తినొద్దు అన్నాడు. తర్వాత మంచి చెడ్డ తెలివినిచ్చు పండును కూడా. మీకు ఇంకో విషయం చెప్తాను, సాతాను ఎందుకండి జీవవృక్ష ఫలం దగ్గరికి తీసుకెళ్లకుండా ఈ మంచి చెడ్డ తెలివినిచ్చే ఫలం దగ్గరికి తెచ్చింది అవ్వని? వాడే పెద్ద తప్పు చేసాడు. దేవునికి చెక్కు పెట్టాలంటే ఖచ్చితంగా వాడు ఏం చేసి ఉండాలి? వాడు అక్కడికి వెళ్ళలే. అక్కడికి వెళ్ళకుండా ఎక్కడ తెచ్చాడు? ఎందుకు అలా జరుగుంటది? ఎందుకు అలా జరుగుంటుందో చెప్తున్నాను. ఇది వాస్తవము కాదు అనే విషయం పక్కన పెడితే ఆలోచించడానికి ఇది బాగుంటుందని చెప్తున్నాను. ఎందుకు అలా జరుగుంటది అంటే, ఒకవేళ వారు చెయ్యి జాపి జీవవృక్ష ఫలములు తిన్న తర్వాత అది కూడా ఆజ్ఞాతిక్రమం అవుతుందా అవదా? అప్పుడు కూడా పాపం అవుతుందా లేదా? అప్పుడు కూడా మరణం ఉంటుందా లేదా? అప్పుడు ఖచ్చితంగా వీళ్ళని చంపడం కష్టం అవుతుందా లేదా? మళ్ళీ దేవుడు ఆదాము మళ్ళీ ఇంకో 2 మనుషుల్ని కొత్తగా చేయాల్సి వస్తుంది. దేవుడు లయం చేయాలనుకుంటే దేవదూతలు లయం చేయొచ్చు కదండి. వారి శరీరానికి ఏమి లేదు, దేవదూతల శరీరానికి మరణం లేదు. అందుకే మరణం అనేది ఏ శరీరాన్ని ఏలుతుందో ఆ శరీరాన్ని దేవుడు భూమి మీద సృష్టించడానికి దేవుని ప్రణాళికను దేవుడు రచించాడు. అయితే ఇందులో ఒకవేళ వారు ఆ పండు తినుంటే ఏం జరిగేదో చెప్తున్నాను చూడండి. జీవవృక్ష ఫలం ఏదైతే ఉందో అది తినుంటే ఆదామవ్వలకు తెలిసిపోయేది ఏమిటో తెలుసా? మేము దేవుని ఆజ్ఞను అతిక్రమించాము. ఇప్పుడు ఇది తింటే చస్తామన్నాడు, ఇది తింటే చావవు నిత్యము అని చెప్పాడా? దేవుడు అసలు ఆదామవ్వలకి? అదే పాయింట్. ఈ చెట్టు పండు తినరు బాబు అన్నాడు. ఈ చెట్టు పండు తిన్నామంటే చస్తావు బాబు అన్నాడు. ఇప్పుడు సాతానికి ఏది నచ్చింది? అది దేవుడు జీవవృక్ష ఫలం తింటే ఏమవుతుందో చెప్పలేదు, అది సాతానికి తెలియదు. దేవుడు రహస్యాలు ఎవరికి చెప్తాడు? స్నేహితులకి. వాడు శత్రువు అయ్యాడు. కాబట్టి ఈ పండు తినరు బాబు అనేసి ఈ వైపు చూపించి ఇది తింటే చేస్తాం అనగానే సాతానికి అర్థమైపోయింది, ఓహో వీళ్ళు చావాలంటే తినిపించాను నేను. అందుకనే వాడు దేవుని పిల్లల మీద పగతో దేవుని సామ్రాజ్యాన్ని పాడు చేయాలని దేవుడు ఏదైతే ఆంక్ష విధించాడో అటువైపు నడిపించాడు. ఒకవేళ ఇది తింటే మీరు నిత్యము బ్రతుకుతారని దేవుడు ముందే చెప్పుంటే ఖచ్చితంగా సాతాను అక్కడికి తీసుకెళ్లేవాడు. ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమింపేటట్టు చేస్తాను, చావు వచ్చేటట్టు చేస్తాను. ఇప్పుడు నిత్యము బ్రతుకుతారు, చావు వస్తే చావు. ఇంకేం చేస్తాడు దేవుడు? చావు రెడీగా ఉంటది, నిత్యము బ్రతికే స్థాయి కూడా శరీరంలో ఉంటది. ఇప్పుడు చస్తారా చావరా? చచ్చినట్టు దేవుడు ఏదో కూడా చేయాలి. ఇంకా ఇది సాతాను ఆలోచన. అలా వచ్చుండేది అంటున్నాను నేను. అందుకే దేవుడు జీవవృక్ష ఫలముల వైపు చూపించి బాబు ఈ పండు తినొద్దు అని, ఇటు మంచి చెడ్డ తెలియనిచ్చు వృక్షం వైపు చూపించి ఇది తింటే చస్తావు అన్నాడు. అప్పటి వరకు ఆదాముకు చావంటే ఏంటో తెలియదండి. ఆదాము దినముల లెక్క ముగింపు దేవుడు రాయలేదు, అప్పటికి ప్రారంభమే రాశాడు. ఎప్పుడైతే మరణం వెళ్ళిందో అప్పుడు దేవుడు ముగింపు రాయేశాడు. ఇంకా అప్పటి నుంచి అందరికీ ముగింపు రాయడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇది దైవ నియమం. ఏమండి, ఇప్పుడు దేవుడే మరణ శాసనం రాశాడా లేదా? అది హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి మీరు అందరూ. హెబ్రీలకు రాసిన పత్రిక
9వ అధ్యాయం 16వ మాట చదువుకుందాం. మరణ శాసనం ఎక్కడ ఉండును, అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము ఆవశ్యము. ఇప్పుడు నేను మాట అంటున్నాను, మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యకము. ఇప్పుడు మరణ శాసనం రాసింది ఎవరు? దేవుడే. అవును, ఎప్పుడు రాశాడు దేవుడు మరణ శాసనం? ఇప్పుడు అంటారేమో, జగత్ పునాది వేయబడక మునిపే వధింపబడ్డ దేవుడు గొర్రె పిల్ల. అప్పుడే ఉందండి మరణం, చనిపోయాడు అప్పుడే. నేను మరలా చెప్తున్నాను, దేవుని సంకల్పములో ఆయన మరణం కానీ మన మరణం కానీ ఉండాలన్నది ఆయన ఇష్టం కాదు. అసలు ఏ గాయం లేని మంచి జీవితం కావాలనుకున్నాడు ఆయన. కానీ చీకటి అనేది ఒకటి ఉంది, నెగటివ్ సైడ్ అనేది ఒకటి మొదటి నుంచే ఏమండి ఆదిలోనే అది జరిగింది. దేవుడు భవిష్యత్తు ఎరిగిన వాడు కాబట్టి సృష్టిని చేయకముందే ఏం జరుగుతుందో చూశాడు. ఓహో, ఇది జరుగుతుందంటే నా సంకల్పంలో నేను ఖచ్చితంగా ఇది రాసుకోవాలి అని చెప్పి జరగబోయేదాన్ని ఆయన సంకల్పంగా రాశాడు. కానీ ఆయన చావడం ఇష్టమా? మనం చావడం ఇష్టమా? మీరు చెప్పండి. యేసు ప్రభు పాపాలన్నీ మోయడం ఆయనకి ఇష్టమా? తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి, ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేకపోయినా సరే చేయవలసి వచ్చింది. కారణం ఏంటంటే నిన్ను సంపాదించుకోవడం కోసం. నిన్ను సంపాదించుకోవడం ఒకటి, దాన్ని లేకుండా చేయడం రెండు. నేను మాట చెప్పనా, విశ్వంలో ఎన్నో కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి, దేవదూతల గుంపులు ఉన్నాయి. వారందరూ కూడా ఆయనతో వివాహం ఆడాలని, ఆయన్ని సంపాదించుకోవాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటే పరమగీతంలో అందుకే కదా 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించినంత మంది కన్యకలు. కానీ నా పావులో నా నిష్కలంకురాలు ఇక్కడ తప్పుపడతారు అన్నదమ్ములు. 60 మంది రాణులు అంట, 80 మంది ఉపపత్నులు అంట, దేవునికి లెక్కలేనంత మంది కన్యకలు అంట. ఇదిగోండి ఎలాంటి వ్యాఖ్యానం చేస్తున్నారని నేను అంటాను. మరి నా పావులో నా నిష్కలంకురాలు ఒకటే అన్నప్పుడు సంఘానికి పోలుస్తారా లేదా మీరు? అప్పుడు సంఘానికి పోలిస్తే మరి రాణుల సంగతి ఏమిటి, ఉపపత్నుల సంగతి ఏమిటి? ఇది శరీర సంబంధమైన సంబంధాలు, శరీర సంబంధమైన సంపర్కానికి సంబంధించినటువంటి బంధం కాదు. కాబట్టి ఇది పవిత్రమైనదే. కాబట్టి ఈ వివాహాన్ని శంకించని అవసరం లేదు. కాబట్టి మరణ శాసనం అనేది ఎప్పుడు రాయబడిందంటే భవిష్యత్తు చూసిన దేవుడు అప్పుడు రాశాడు. వాస్తవానికి ఆయన ఇష్టం కాదది, తప్పని పరిస్థితులు ఆయన ప్లాన్ అది. ఆయన ఇష్టం వేరు, ఆయన వేసిన ప్లాన్ వేరు. ఆ ప్లాన్ ఎలా వేశాడు? భవిష్యత్తును చూసేశాడు, అప్పుడు రాశాడు మరణ శాసనాన్ని ఇలా జరగాలని. ఆదమవల జీవితంలో ఏ మరణం రాబోతుందో అదంతా దేవుడు ముందుగానే నిర్ణయించినట్టు ఎందుకు అనిపిస్తుందంటే ఆయన భవిష్యత్తు ఎరిగి దాన్ని రాశాడు కాబట్టి. మీకు విషయం చెప్తాను. ఇప్పుడు ఆది కాండం నుండి పంచకాండాలు ఉన్నాయి కదా, అది రాసింది ఎవరు? మోషే రాశాడు కదా. ఇప్పుడు నేను అంటాను, మోషే ఎలా రాశాడు? ఏదైనా తోటలో జరిగిన సంఘటన గతములోనికి దేవుడు తన మనసును నడిపించి, గతమును దేవుడు చెప్పి, గతమును దేవుడు చూపించి రాయించిందే కదా. మరి గతమును చూపించిన దేవుడు భవిష్యత్తును చూడలేడా? ఇప్పుడు ప్రకటన గ్రంథంలోనికి రండి. ఈ భక్తుడు ఎవరు రాశారు? యోహాను. ఇప్పుడు అది ప్రస్తుతమా గతమా? భవిష్యత్తు కదా. మరి ఆ భవిష్యత్తును రాయించిన దేవుడు మొత్తం ఏం జరగబోతుందో తెలియదు ఆయనకి. మరి తెలిసింది ముందే రాసుకుంటాడా లేదా? మరణ శాసనం అందుకే రాశాడు, మొత్తం ముందుగా చూసి రాసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. జగత్ పునాది వేయబడక మునిపే వధింపబడ్డ దేవుని గొర్రె పిల్ల. పాపం అప్పుడే ఉందని కాదు, ఏమండి పుట్టబోతుందని, సమస్య పుట్టక ముందే పరిష్కారాన్ని దేవుడు నిర్ణయించాడు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, మరణమును గూర్చి జన్మతః మరణము ప్రతి బిడ్డ నేరుతుంది. అందుకు ఆజ్ఞాతిక్రమం పాపము, ఆదాము చేసిన పాపమే కారణమైనది. మేము అది నమ్ముతున్నాం. క్రియాపాపము పిల్లలు చెయ్యరు కాబట్టే వారు మరణించినా సరే క్రీస్తు శిలువ యజ్ఞమును బట్టి న్యాయముగా వారు పరలోకమునకు చేర్చబడతారు. అనగా పరదేశంలోనికి చేర్చబడి ఆ తర్వాత పరలోకానికి చేర్చబడతారు. అయ్యా, మేమైతే పెద్దవారమై మా శరీరంలో శాపమున్నది, పాపమున్నది, పాప నియమమున్నది, మరణము కూడా మమ్మల్ని ఏలుచున్నది. ఈ శరీరంలోకి వచ్చిన మేము దానికి లోబడి క్రియాపాపం చేస్తున్నాం. ఈ ఆత్మ సహాయం లేకపోతే శరీరం ఏ క్రియాపాపము చేస్తుంది? కనుక ఆత్మ సహాయంతో శరీరం పాపం చేస్తుంది కనుక ఆత్మను నరకంలో వేయాల్సి వస్తుంది. అలాంటి రెండో మరణం నుండి కూడా క్రీస్తు మమ్మల్ని విడిపించారు. నాయన, నీ కుమారుడు తన శిలువ యజ్ఞం చేత మాకు విడుదల ఇచ్చాడు. ప్రభువా, నీకు మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయేనో దాన్ని దేవుడు చేశాను. దేవానికి మహిమ కలుగును గాక. జన్మతః మా శరీరంలోనికి వచ్చినటువంటి శాపము, పాపము, మరణము, క్రియల ద్వారా మా ఆత్మ కండినటువంటి కల్మషము, వీటన్నిటినీ కూడా రూపుమాపడానికి శిలువలో యజ్ఞమైన దేవానికి మహిమ కలుగును గాక. తుదమట్టుకు మమ్మల్ని సత్యంలో నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడా, నీకు కృతజ్ఞతలు.
మమ్మల్ని మేము నీ అధికారులకు అప్పగించుకుంటున్నాం. యేసు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.